ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియుల అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మరలా ఇలాగూ తన యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుని యొక్క గ్రంథంలోంచి చెడ్డరోదయం కలిగిన భార్యాభర్తలు అనే వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గతంలో ఆహాబు యెజ్బేలు వారు చెడ్డరోదయం కలిగిన భార్యాభర్తలుగా మనకి వారు కనిపిస్తూ ఉంటారు. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధనలో చెడ్డరోదయం కలిగిన భార్యాభర్తలు అననీయ సప్ఫీరాలు మనకు కనిపిస్తూ ఉంటారు. అననీయ సప్ఫీరాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు చెడ్డహృదయ ఆలోచన కలిగిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి అర్పించే విషయంలో వారు ఏకమైనటువంటి సందర్భాలు మనకి దేవుని యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చదువుకుంటే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఈ విషయాలు రికార్డ్ చేయబడి, అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మే విషయంలో భార్య భర్తలుగా ఏకమై అమ్మటం అనేది అది మంచిది, అది హర్షించదగినది, అది న్యాయమైనదని మనం ఆలోచించవచ్చు. భార్యాభర్తలుగా వారు పొలం అమ్మే విషయంలో ఏకమై పొలం అమ్మారు. ఏకమై పొలం అమ్మిన తర్వాత దాన్ని దేవునికి ఇచ్చే విషయంలో వారు ఏ తీర్మానం అయితే చేసుకున్నారో మనకి సంపూర్ణంగా అక్కడ రాయబడినప్పటికీ రాయబడిన సమాచారం బట్టి మనం ఆలోచించవచ్చు. కొంత దాచుకొని అన్నాడు. అంటే వారు దేవునికి ఇచ్చే విషయంలో చెడ్డ హృదయాన్ని కలిగినట్టుగా ఆ యొక్క విషయాలను బట్టి మనము ఆలోచించవచ్చు. దేవునికి ఇచ్చే దానిలో కొంత దాచుకోవాలనే ఒక చెడ్డ హృదయాన్ని కలిగిన భార్యాభర్తలుగా వారు మనకు కనిపిస్తూ ఉంటారు. నేడు సంఘాల్లో కూడా భార్యాభర్తల యొక్క వైఖరి మనకు కనిపిస్తూ ఉంటుంది. భర్త ఏమో ఇద్దాం అనుకుంటాడు, భార్య ఏమో లాగుతూ ఉంటాడు. ఒకరికొకరికి పొంతన ఉండదు. ఒకవేళ భార్య ఏమో ఇవ్వాలనుకుంటే భర్త ఏమో లాగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒకవేళ మంచి ఆలోచన సంఘాన్ని చేస్తూ ఉంటేనేమో వాళ్ళకి సంబంధించిన బంధువులు లేకపోతే మరొకరు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు సంఘాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆనాడు మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలులు నేరుగా పనిచేస్తున్న దినాల్లో వీరి వైఖరి చాలా విచిత్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పైకి చదువుకుంటే మనము భూములైనా ఇళ్ళైనా కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం లేదా పెట్టుచూ వచ్చింది. అమ్మిన వాటిని వెల తెచ్చి అన్నాడు. అవి ఎంత కమ్మారో మనకు తెలియదు. భూములు కలిగి ఉన్నారంటే కలిగారు, ఇల్లు కలిగి ఉన్నారంటే కలిగారు. భూములు కలిగిన వాళ్ళు, ఇల్లు కలిగిన వాళ్ళు మొత్తాన్ని అమ్మేసి వాటిని వెల తీసుకొచ్చి అపోస్తలుల పాదాలు పెట్టిన సందర్భాలు మనకు కనిపిస్తాం. సో దీన్ని చూసినటువంటి అననీయ సప్ఫీరాలు కూడా అదే భావనకు వచ్చి అదే ఆలోచన కలిగి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పొలాన్ని అమ్మేశారు. వారి దగ్గర ఉన్న పొలాన్ని అమ్మిన పిమ్మట వారి యొక్క హృదయంలో ఒక దుర్బుద్ధి, కొంత స్వార్థం అనేది పనిచేసినట్లుగా మనము ఆలోచన చేయొచ్చు. కొంత దాచుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచనలో భార్యాభర్తలుగా ఏకమైపోయారు. దేవునికి ఇచ్చే దానిలో కొంత దాచుకోవాలనే ఒక ఆలోచనకు వచ్చేసేసి ఆ విషయంలో వారిద్దరు ఏకమై చేయకూడనటువంటి కార్యాలు చేయడానికి
మాట్లాడకుండా మాట్లాడతారు. వారిద్దరు కలిసి అడుగులేసినట్లుగా మనము ఆలోచించేయచ్చు. 3వ వచనం చదువుకుంటే అపోస్తలుల పాదాలను పెట్టేశారు. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాలను పెట్టేశారు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు. కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుట, పరిశుద్ధాత్మని మోసపరిచేటువంటి ఆలోచనలు కలిగిన వారుగా, మోసపరచాలనే ఆలోచన కలిగిన వారుగా, అటువంటి చెడ్డ హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనకి అననీయ సప్ఫీరాలు కనిపిస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, నేటి క్రీస్తు ప్రభు సంఘాల్లో సైతం దేవునికి ఇచ్చే విషయం, దేవుడు మనకు దయచేసినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆ యొక్క భాగ్యాన్ని బట్టి, దానికి తగ్గట్టుగా దేవుడు ఎంతైతే మనకు దయచేసేసాడు, దేవుడు ఎంతైతే మనకు సమకూరుస్తూ ఉన్నాడు, దేవుని చేయి ఎంతైతే మనము ఆదాయాన్ని పొందుతూ ఉన్నాం, ఆ ఆదాయం తగినట్టుగా, ఆ రాబడి తగినట్టుగా, నీవు కలిగి ఉన్న వాటికి తగినట్టుగా దేవునికి ఆ యొక్క కానుకలు అనేవి సమర్పించాల్సిన అవసరం ఉంది. దేవునికి అలాగే సమర్పిస్తేనే దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడు. అలా కాకుండా అననీయ సప్ఫీరాల వల్లే కొంత దాచుకొని, కాబట్టి నేటి క్రీస్తు ప్రభు సంఘాల్లో భార్య భర్తలు ఉన్నవారు, కుటుంబ సభ్యులుగా ఉన్నవారు, కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఉన్నవారు ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే దానిలో కొంత దాచుకొని కొంత ఇవ్వాలనే మనసు ఉందా, అది పరిశుద్ధాత్మని మోసపరచడానికి ప్రయత్నించే మనసు, అది సాతాను చే ప్రేరేపించబడే హృదయం, అది సాతాను మనసు, దేవుడు తిరస్కరించే మనసు, దేవుడు వ్యతిరేకించేటువంటి మనసు, సాతాను చే ప్రేరేపించబడినటువంటి హృదయం. అది కొంత దాచుకొని కొంత దేవునికి వాళ్ళనే ఆలోచన ఏదైతుందో అది దేవునికి వ్యతిరేకమైనదాని సంగతి మనం ఆలోచించేయచ్చు. కాబట్టి దేవుడు మనకి ఏదైతే దయచేసాడు, దేవుడు మనకి ఎంతైతే ఆదాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, దేవుడి నుంచి మనం ఎంతైతే అనుభవిస్తూ ఉన్నాం, ఆ అనుభవించేదానికి తగినట్టుగా మనం ఏం చేయాలంటే దేవుని సముఖంలో కానుకలు అర్పించాల్సిన అవసరం ఉంది. వీరు ఏం చేశారంటే కొంత దాచుకునే ఆ యొక్క దుర్మార్గానికి వారు ఉడికట్టేశారు, ఆలోచన చేశారు. తర్వాత పరిశుద్ధాత్మని మోసపరచడానికి సాతాను వారి యొక్క హృదయాన్ని ప్రేరేపించిన సంగతి మాట్లాడేశారు. వారు దేవునితోనే అబద్ధం ఆడి అనే విషయాన్ని మాట్లాడేశారు. కాబట్టి నువ్వు వాడిన దేవుడితో అంటే దేవునితో అబద్ధం ఆడావని చెప్పేశాడు పేతురు. $10,000 సంపాదించి ₹10 సంపాదించేవాడు వాడు దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. ₹1,00,000 సంపాదించి ₹100 సంకేసేవాడు వాడు అబద్ధికుడు. వాడి హృదయంలో సాతాను నివాసం చేస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయం, దేవునికి కానుకలు అర్పించే విషయం, ఒక చెడ్డ హృదయం కలిగినటువంటి భార్య భర్తలుగా అననీయ సప్ఫీరాల వలె కాకుండా సంపూర్ణమైన మనసుతో, సంపూర్ణమైన హృదయంతో, యథార్థమైనటువంటి ఆ యొక్క మనసుతో ఏం చేయాలంటే కానుకలు దేవుని సముఖానికి అర్పించాల్సిన అవసరం ఉంది. వారు అలాగ అర్పించలేదు కాబట్టే ఆ చెడ్డ హృదయం కలిగిన భార్యాభర్తలుగా వారి చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనము కొత్త నిబంధన అపోస్తలుల కార్యాల పుస్తకాన్ని చదువుతున్నట్టు మనకి అర్థమవుతాం. ఒక చెడ్డ హృదయం కలిగిన భార్యాభర్తలుగా వారు
నిలిచిపోవడం గల కారణాలు ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి కానుకలు సమర్పించే విషయంలో, దేవునికి ఎంతైతే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అర్పించే విషయంలో, ఇచ్చే విషయంలో కొంత స్వార్థ బుద్ధి వాళ్ళలో పుట్టి చెడ్డ హృదయం వారు కలిగి ఉండి దాని విషయంలో ఏకమై దేవునితో అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేసిన సందర్భాలు మనకి కనిపిస్తాం. ఆ కారణాన వారు ఏం చేశారంటే ఆన్ ది స్పాట్లోనే దేవునిచే మొత్తపడ్డారు. దేవుడు వారు మొత్తగా అనేసేసాడు. దేవుడు వారు మొత్తేశాడు. వెంటనే ప్రాణం విడిచినట్టు సందర్భాలు మనకి అక్కడ కనబడుతుంటాయి. 5వ అధ్యాయం మనం చదువుతుంటే, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా విని వారందరికీ మిగిలి భయం కలిగను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ప్రాణాలు పోగొట్టుకున్నాడు అననీయ. ఏంటి దేవునికి ఇచ్చే విషయంలో కొంత దాచుకొని కొంత ఇస్తే ప్రాణాలు పోతాయి అంటే, కాబట్టి అపోస్తులు పనిచేస్తున్న దినాల్లో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆ యొక్క చర్యకి ఒడిగట్టిన కారణాన, అటువంటి స్వార్థపరమైన మనసు కలిగిన కారణాన అననీయ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అననీయ మాత్రమే కాదు, ఆమె భార్య సైతం ప్రాణాలు విడిచినటువంటి ఒక స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనము ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మేతులని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెన్బటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నేను మోసుకొని పోతురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణము విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమె మోసుకొని పోయి ఆ పెన్నుడి యొక్క పాతిపెట్టారు. ప్రభు యొక్క ఆత్మను శోధించటం మీరు ఎందుకు ఏకీభవించుతారు? ఏకమయ్యారా అంటే ఏకమయ్యారు. దేవునికి ఇచ్చేదాని విషయం కొంత దాచుకొని కొంత ఇవ్వాలని, దాని విషయంలో ఏకహృదయం కలిగిన వారై ప్రాణాలు బాగొట్టుకున్న సందర్భాలు, ప్రాణాలు విడిచిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చెడ్డ హృదయం కలిగిన భార్యాభర్తలుగా అన్ని సభ్యులు మనకి ఈ భాగంలో కనిపిస్తున్నారు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏం చేయాలంటే ఉత్సాహంతో దేవునికి అర్పణలు అర్పించడానికి ప్రయత్నం చేయాలి. పిసినితనంగా కాదు, సంపూర్ణమైనటువంటి నిశ్చయిత కలిగి దేవుడు మనకి ఎంతైతే దయచేసేసాడు, దేవుని ఎంతైతే మనం అనుభవిస్తా ఉన్నాం, మన రాబడి తగినట్టుగా, ₹1,00,000 వస్తే ₹1,00,000 తగినట్టుగా, 10,000 వస్తే 10,000 తగినట్టుగా, 50,000 వస్తే 50,000 తగినట్టుగా, మనకి ఎంతైతే రాబడి ఉందో ఆ రాబడి తగినట్టుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఆ యొక్క కానుకలు అర్పించాల్సిన అవసరం ఉంది. అలా అర్పించిన వాడిని దొంగ అన్నాడు. దేవుని యొక్క దొంగలించేవాడనే సంగతి మాట్లాడేసేసాడు. మలాకి గ్రంథం మనం చదువుకుంటే మలాకి గ్రంథంలో ఈ సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క మనుషులు దొంగిలించేవారు ఉంటారు. దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వక వారు ఏం చేస్తారంటే కొంత దాచుకొని కొంత ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చేసి భార్య భర్తలు చేయకూడనటువంటి పాపాలు చేసుకుంటారు. కాబట్టి ఈ జంట నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే క్రీస్తు ప్రభు సంఘాల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య భర్తలు చెడ్డ హృదయం కలిగిన భార్య భర్తలుగా మనం ఉండకూడదు. మంచి హృదయం కలిగిన భార్య భర్తలుగా దైవ కార్యక్రమాలకి, ఇంకా దైవ సేవకులకి, లేకపోతే విధవరాండ్లకి, ఇంక ఇతర ఆపదలు ఉన్న వారికి మన యొక్క చేతులు చాపేవారుగా మనం ఏం చేయాలంటే మన యొక్క గుప్పిళ్ళు ఇప్పేవారుగా మనం ఉండాలని ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. భూమి మీద ధనం కూర్చుకోదని మాట్లాడేసేసాం. పరలోక మంది ధనం కూర్చుకుంటే మాట్లాడతాం. భూమి మీద ధనం కూర్చుకుంటే దొంగలు పడతారు, తుప్పు పడతాయి. పరలోక మంది ధనం కూర్చుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఆ పరలోకపు ఆ యొక్క ధనాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, నువ్వు కూర్చుకున్నట్లయితే అది నీకు ఎంతో మేలు చేస్తుంది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. వీరు పరలోకపు ధనం మీద గురిపెట్టుకోకుండా ఈ భూ సంబంధమైన దాని మీద గురిపెట్టి కొంత దాచుకోవాలి, కొంత ఇవ్వాలి అనే ఆలోచన చేసిన కారణాన ఆన్ ది స్పాట్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఆలోచించారు. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంటాడు, ఇటువంటి చెడ్డ హృదయాన్ని కలిగి భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు పరిశుద్ధాత్మని శోధించడానికి, ప్రభువుని శోధించడానికి వారి యొక్క హృదయాలు ఏకమై ఈ కార్యాన్ని జరిగిస్తే దేవుడు వారిని విడిచిపెట్టడో, దేవుడు వారికి తగిన సంబంధం బుద్ధి కలిగేస్తాడు. దేవుడు వారికి తగిన సంబంధం పనిష్మెంట్ ఇస్తారన్న సంగతి మనము ఈ భాగం నుంచి ఆలోచించేయచ్చు. కాబట్టి చెడ్డ హృదయం కలిగిన భార్యాభర్తలుగా అన్య సభ్యులు మనకి ఈ భాగాలు కనిపిస్తూ ఉన్నారు. అలాగే మనం అనుకుండా దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మనం దయచేసిన దాన్ని బట్టి తగినట్టుగా మనము దేవునికి అర్పణలు అర్పించాలని ప్రేమతో తెలియజేస్తూ, ఒక మంచి ఆదర్శవంతులైనటువంటి భార్యాభర్తలుగా క్రీస్తు ప్రభు సంఘాలు కుటుంబాలు భార్యాభర్తలు ఉండాలని ఈ కొద్ది మాట తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. శ్రద్ధగా విచారించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.